కేవలం సనాతన ధర్మం పేరు చెప్పుకొని పోతే మీకు పాత బస్సులు ఎందుకు ఓట్లేయాలి? సనాతన ధర్మం పేరుతోటి ప్రజల జీవితాలు అభివృద్ధి పథంలోకి పోతాయా, మార్పు చెందుతాయా? సనాతన ధర్మంతో నేను ఏ రోజు ఎవరి దగ్గర ఓట్లు అడగలేదు. ఎందుకంటే నాకు టికెట్ వచ్చే 2 రోజులు అనౌన్స్ చేసే 2 రోజులు అయ్యింది. ఈ 2 రోజులలో నేను ఏం వెళ్ళాను, ఎవరిని అడిగాను? సనాతన ధర్మం అనేది ఎంత ముఖ్యము. సనాతన ధర్మం అంటే ఏమిటి? నా దేశంలో నేను హైందవురాలుగా పుట్టినందుకు నేను నా సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు నాకు ఎందుకు లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడొద్దని అంటలేదు, అంతే కదా నేను మాట్లాడండి. కానీ పాత బస్సులు ఉండేటువంటి ప్రజల సమస్యలు పోవాలంటే కేవలం ధర్మం ముచ్చట చెప్తే సరిపోదు కదా, అభివృద్ధి కోసం మీ అవును. దగ్గర అందుకే నేను మెడికల్ క్యాంప్స్ నాకు చేతనైతే నేను చేసిన కదా నాయన. మెడికల్ క్యాంప్స్ పెడితే ఫ్రీ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసి, కొంతమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్పులు కొనిచ్చిన, బట్టలు కొనిచ్చిన, మెడికల్ కాలేజ్ ఏదో ఫీజు అంటే చేతనైంది ఇచ్చిన. నా దగ్గర ఎవరెవరు హాస్పిటల్ అడ్మిట్ అయితే అసలు ఎంతమందికి ఎవరెవరు అడ్మిట్ అయినారో వాళ్ళని వెళ్ళి మీరు అడగండి. నేను అక్కడ యజ్ఞం చేసిన నాళ్ళు నాకు పరిచయమైన వాళ్ళు ఎవరైనా వస్తే హాస్పిటల్ అడ్మిట్ అయితే చలో ఇది పాపం ఇంత ఇచ్చుకోలేరంటే డన్ 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 అని నేను అక్కడ పోయి పరిచయమైన కొద్దీ నాకు ఎంతమంది తెలిసా అంతమందికి నేను సహాయపడినా. ఈ రోజు ఇంకా ఇంతకన్నా నేనేం చేయగలుగుతాను? నాకు ఏం రాదైతే అది చేస్తా. హైదరాబాద్ లోక్సభ మీద మాధవిలత గారికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి అవగాహన ఏంటి, మీరు గెలిస్తే నేను చేయాలనుకున్నటువంటి దానిపైన మీకున్న ప్రణాళిక ఏమిటి? ఓవైసీ కంటే దాదాపుగా 81-89 నుంచో గెలుస్తున్నటువంటి సలావుద్దీన్ ఓవైసీ నుంచి వాళ్ళకు తెలిసిన దానికంటే భిన్నంగా మీకు తెలిసింది ఏంది? వాళ్ళకంటే మీరు భిన్నంగా ఏం చేయగలుగుతారు? ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తా. ఫస్ట్ మోదీ గారు ఇచ్చిన ట్రిపుల్ తలాక్ నుంచే మొదలు పెడతాను నేను. వారు అందజేసిన ట్రిపుల్ తలాక్ అనే ఒక అద్భుతమైన వరం ముస్లిం స్త్రీలకు. ఇప్పుడు దీనికి ఇంకా ముందుకు వెళ్ళి నా బాధ్యత నేను ఏం చేయదలుచుకున్నా అంటే, ఇది అయినాక హిందువుల గురించి వస్తా. మీకు నేనేం చేయదలుచుకున్నాను అని అంటే, ఇటు మీకు మిడిల్ ఈస్ట్ నుంచి అలా ఈ ట్రిపుల్ తలాక్తో బాధితులు స్త్రీలు ఎవరైతే పాపం ఇక్కడికి రావాల్సి వస్తుందో, ఏదో రకమైన మానసిక శారీరక రకరకాల ఒత్తిడులు బాధలు అనుభవించి మోసపోయి వచ్చిన స్త్రీలు ఉన్నారు. ట్రిపుల్ తలాక్తో రోడ్డు మీద పడ్డ స్త్రీలు ఉన్నారు. పస్మంద ఆడవాళ్ళు ఉన్నారు ముస్లింలలో. వీళ్ళందరికీ ఈ ఎలక్షన్స్లో నెగ్గితే ఖచ్చితంగా మేము వాళ్ళకి ఆర్థిక సహాయం, వైద్య సహాయం, సామాజిక సహాయం, వాళ్ళని ఎవరూ కూడా ఏ రూపేణా ఇబ్బంది పెట్టకుండా ఉండే సహాయాన్ని అందచేసి వాళ్ళ కోసం నేను నిలబడతాను.